సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ శరవేగంగా సాగుతుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పార్లమెంటు భవనం ఇప్పటికే వాడుకలోకి వచ్చింది. మరికొన్ని కీలక పాలన కార్యాలయాలు సైతం రాతి కట్టడాలను వీడి కాంక్రీట్ భవనాల్లోకి మారనున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కర్తవ్య భవన్ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. కర్తవ్య భవన్లో మంత్రుల కార్యాలయాలను ప్రధాని మోదీ స్వయంగా పరిశీలించారు. కర్తవ్య భవన్లోకి దశల వారీగా కేంద్ర మంత్రుల కార్యాలయాలను తరలిస్తారు. ప్రస్తుతం హోంశాఖతో పాటు విదేశాంగ శాఖ కార్యాలయాలను నార్త్ బ్లాక్ నుంచి కర్తవ్య భవన్లోకి మార్చారు. ఇప్పటి వరకు రైసన హిల్స్ పై కొలువైన నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్లలో ఉండే ప్రధాని కార్యాలయం సహా రక్షణ శాఖ, విదేశాంగ శాఖ, ఆర్థిక శాఖ, హోంశాఖ మంత్రిత్వ శాఖలు త్వరలో అక్కడి నుంచి ఖాళీ కానున్నాయి. వాటిని కొత్తగా నిర్మించిన కర్తవ్య భవన్ కు తరలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కర్తవ్య భవన్ లో అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పించారు. సౌర విద్యుత్ ఉత్పాదన సౌకర్యం, సోలార్ వాటర్ హీటింగ్, అధునాతన హెచ్విఏసీ వ్యవస్థలే కాకుండా రెయిన్ వాటర్ సంరక్షణతో గృహ 4 రేటింగ్ లక్ష్యంగా దీన్ని నిర్మించారు. అంతేగాక కర్తవ్య భవన్ నీటి అవసరాలతో అధిక శాతం తీర్చడానికి మురుగునీటి శుద్ధి, పునర్వినియోగం పద్ధతిని అనుసరిస్తారు. ఈ భవనం తాపి, పేవింగ్ బ్లాక్ల పనిలో రీసైకిల్ చేసిన నిర్మాణ వ్యర్థాలను ఉపయోగించారు. ఉపరితల మట్టి వినియోగం, నిర్మాణ భారం తగ్గించేలా కార్యాలయంలో విభాగాలను తేలికైన పొడిగోడలతో రూపొందించారు. దీంతో పాటు భవనాన్ని చల్లగా ఉంచడానికి వెలుపలి శబ్ద నిరోధానికి ప్రత్యేక గాజు కిటికీలు అమర్చారు. ఇంధన పొదుపు ఎల్ఈడి దీపాలు, అవసరం లేనప్పుడు వాటిని ఆపివేసే సెన్సార్లు, ఇంధన పొదుపు స్మార్ట్ లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. కర్తవ్య భవన్ పైకప్పుపై అమర్చిన సోలార్ ఫలకాలు ఏటా 5.34 లక్షల యూనిట్లకు పైగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి.